రెండు టీచర్ ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి నామినేషన్ల ప్రక్రియ ఇవాటి నుంచి ప్రారంభం కానుంది. కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ గ్రాడ్యుయేట్ టీచర్ ఎమ్మెల్సీ సీట్లతో పాటు వరంగల్, ఖమ్మం, నల్గొండ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలకు ఎలక్షన్ కమిషన్ ఇప్పటికే షెడ్యూల్ రిలీజ్ చేసింది. ఇవాటి నుంచి నామినేషన్ల ప్రక్రియ ఈ నెల 10 వరకు కొనసాగుతోంది. 11న నామినేషన్ల పరిశీలన, 13న ఉపసంహరణ ఉంటుంది. 27న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. మార్చి 3న ఓట్ల లెక్కింపు, రిజల్ట్ ఉంటుంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ షరీఫ్ అందిస్తారు. షరీఫ్, ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల అప్డేట్స్ ఏంటి? శ్రవంతి, ఇందాక మీరు చెప్పినట్టు మొత్తం 3 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నిక ఈ నెల 27న జరగనుంది. ఇందులో ఒకటి పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నిక జరుగుతుంది. దాంతోపాటు మరో 2 ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇవాల్టి నుంచే నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. 10 తారీఖు వరకు ఈ నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది. ఆ తర్వాత 11న అభ్యర్థులు నమోదు చేసినటువంటి అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ నామినేషన్స్ని 11న స్క్రూటినీ చేస్తారు. 2 దఫాలుగా స్క్రూటినీ చేసిన తర్వాత 13న ఉపసంహరణకు అవకాశం ఇచ్చారు. అప్లికేషన్ ఎవరైనా అభ్యర్థులు విత్డ్రా చేసుకుంటే 13 తారీఖు వరకు అప్లికేషన్లు మళ్ళీ విత్డ్రా చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు. ఇందాక మీరు చెప్పినట్టు మొత్తం 4 ఉమ్మడి జిల్లాలకు గ్రాడ్యుయేట్, అదేవిధంగా మరొక టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నిక జరగబోతోంది. ఈ నెల 27న మెదక్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్కి పట్టభద్రులు, ఎట్ ది సేమ్ టైం టీచర్స్ ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికలు జరగబోతున్నాయి. ఆ తర్వాత మరొక టీచర్ స్థానానికి వరంగల్, నల్గొండ, ఉమ్మడి ఖమ్మంకి సంబంధించి ఒక టీచర్ ఎమ్మెల్సీకి ఎన్నికలు జరగబోతున్నాయి. ఇక ఈ 2 ఉమ్మడి వరంగల్, నల్గొండ, ఖమ్మంకి సంబంధించి మాత్రం నల్గొండ కలెక్టరేట్లో టీచర్ అభ్యర్థులు ఎవరైతే ఎమ్మెల్సీ స్థానానికి అభ్యర్థిత్వం తీసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారో, ఆ పార్టీ ఖరారు చేస్తుందో వాళ్ళు ఉమ్మడి నల్గొండ కలెక్టరేట్లోనే అప్లికేషన్ సమర్పించాల్సి వస్తుంది. ఆ తర్వాత ఇటు పట్టభద్రులు, అదేవిధంగా మరొక టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నిక జరుగుతుంది కాబట్టి వాళ్ళు కరీంనగర్లో కలెక్టరేట్ కార్యాలయంలో ఎన్నికల అధికారులు చేశారు. అక్కడ నామినేషన్స్ వేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత 2019తో పోల్చుకుంటే ఈసారి చాలామంది ఇటు పట్టభద్రులు ఎన్రోల్ చేసుకున్నారు. ఇప్పటికే 3 లక్షల మందికి పైగా ఎన్రోల్మెంట్ పూర్తయింది. అదనంగా ఎప్పుడైతే గడువు పొడిగించిన కారణంగా జనవరి మంత్ ఎండ్ అంటే ఇప్పుడు జనవరి వరకు పొడిగించారు కాబట్టి 1 వరకు పొడిగించారు. మరొక 27 మంది అభ్యర్థులు గ్రాడ్యుయేట్ సంబంధించినటువంటి ఓటు అవకాశం ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే పట్టభద్రులు ఉన్నారో వాళ్ళు 27,000కు పైగా అదనంగా ఎన్రోల్ చేసుకున్నారు. ఆ తర్వాత టీచర్స్కి సంబంధించి టీచర్ అభ్యర్థికి ఓటు ఎవరైతే వేస్తారో వాళ్ళు దాదాపు ఒక 17,000 వరకు కూడా మళ్ళీ అదనంగా ఎన్రోల్ చేసుకున్నటువంటి వాళ్ళను, ఓట్లు కూడా ఎక్కువ శాతం ఎన్రోల్ చేసుకున్నటువంటి ఉన్నారు. కాబట్టి సో ఇప్పటికైతే ఎవరైతే ఆ పార్టీకి సంబంధించి మొత్తం 3 పార్టీలకు సంబంధించి కాంగ్రెస్ కావచ్చు, అదేవిధంగా బీజేపీకి సంబంధించి, అదేవిధంగా లెఫ్ట్ పార్టీ సంబంధించినటువంటి అభ్యర్థులు కూడా ఈ ఎన్నికల బరిలో ఉండనున్నారు. ఇప్పటికే ఆల్రెడీ బీజేపీ టీచర్, అదేవిధంగా గ్రాడ్యుయేట్ స్థానాలకు అభ్యర్థిని ఖరారు చేసింది. ఇక కాంగ్రెస్ అధిష్టానం కూడా పట్టభద్రులకు సంబంధించినటువంటి అభ్యర్థిని, ఆల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత నరేందర్ రెడ్డిని అలా ఖరారు చేసింది. సో ఇప్పటికే వాళ్ళంతా కూడా ప్రచారాల సరళిలో దూసుకుపోతున్నారు. దాదాపు నోటిఫికేషన్ రాకముందే వాళ్ళంతా కూడా తమ ఎన్రోల్మెంట్లో బిజీ ఉన్నారు. ఆ తర్వాత తమ వైపు యువతను టర్న్ చేసుకోవడానికి శతవిధాల కృషి చేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే ఆయా ఉమ్మడి స్థానాల్లో ఉన్నటువంటి ఎక్కడైతే నియోజకవర్గాలు ఉంటాయో ఆ నియోజకవర్గాల్లో క్యాంపు కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకుని ఓటర్లను ప్రభావితం చేసుకునేలాగా వాళ్ళకు సంబంధించిన ఐడియాలజీతో వాళ్ళు ప్రచారంలో ముందుకు పోతున్నటువంటి పరిస్థితి. సో పూర్తి స్థాయిలో ఎన్నికల అధికారులు మాత్రం ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఈ నెల 27న ఈ ఎన్నికలు జరగబోతున్నాయి. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుంది. మార్చి 3న ఎవరి భవితవ్యం ఏంటి అనేది, ఎవరు గెలవబోతున్నారు ఈ 3 స్థానాలకు సంబంధించి పట్టభద్రులు, 2 టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకు ఎవరు గెలవబోతున్నారు అనేది కూడా మార్చి 3న రిజల్ట్ వస్తే తెలిసే అవకాశం కనిపిస్తోంది.